రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ ఉన్నావు. ప్రాణం ఇష్టం కాదు, ప్రాణం. ఇలా అన్నం తినకుండా చాలు, ఇలా కడుపు నిండిపోయింది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా తన ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కడెక్కడ నుంచో రావడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా కూడా పుష్ప 2 టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా చూసాం కదా, మ్యూజిక్ బీజిఎం తోనే వచ్చింది, ఎలాంటి డైలాగ్స్ లేకుండా. ఒకసారి మాట్లాడదాం. అందరూ ఫ్యాన్స్ అంతా ఇక్కడే గోలగోలగా సందడి చేస్తున్నారు. అసలు చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంది. ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తారా అంటే జస్ట్ ఒక హాయ్ చెప్తే చాలు అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ట్రాఫిక్ అంతా కూడా చూసారా, అసలు ఇంత స్పేస్ లేకుండా ట్రాఫిక్ కూడా బాగా జామ్ అయిపోయింది. అసలు ఇక్కడెక్కడ నుంచో ఎంత మంది వచ్చారు ఫ్యాన్స్. అసలు చూస్తుంటే ఎవరితో మాట్లాడలో ఏందో కూడా అర్థం అవుతలేదు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ ఉంటుంది. ఇక్కడే ఉంటారా? ఏం చెప్తారు మరి? పుష్ప టీజర్ చూసారా? పుష్ప 2 చూడలే అండి, ఫస్ట్ చూసిన 1 చూసిన. బాగుంది, బాగుందండి, చూడాలనిపిస్తుంది. బాగుందండి సినిమా. ఒక హాయ్ చెప్తే చాలండి. ఇంకా ఆయన కలవడం బిజీ ఉంటాడు కదా, చేస్తామండి. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. మాదాపూర్ నుంచి. ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చినాం. నడుచుకుంటూ వచ్చినావు మాదాపూర్ నుంచి? ఈరోజు బర్త్డే అని తెలుసా? తెలుసు. టీజర్ చూసినా? పుష్ప 2 టీజర్ చూడలేదు. చూడలేదా? పుష్ప 2 ఫస్ట్ వచ్చింది, చూసినా. విష్ ఎట్లా చేస్తావు? విష్ హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. మీరే చెప్తారు మరి ఏం లోరా బండి చూడడానికి వచ్చిన మేము చూసినాం. చాలా చూసాం, చాలా బాగుంది, నచ్చింది. మాస్ లుక్ లో కనిపించారా? అమ్మవారి గెటప్ లో కనిపించింది, చాలా బాగుంది. చెప్తాం విషెస్. ఇప్పుడు చెప్పండి కెమెరాలో. లవ్ యూ బన్నీ అన్న, హ్యాపీ బర్త్డే. ఎక్కడి నుంచి వచ్చారు? లింగంపల్లి. టీజర్ చూసారా? చూసిన. మా జాతర తగ్గేదేలే. విష్ హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. వచ్చారా ఇప్పటి వరకు? ఒకసారి 3 టైమ్స్ 2 టైమ్స్ వచ్చిండ్రు. వచ్చిరా? హాయ్ చెప్పారా? చెప్పినాం. ఎట్లా అనిపిస్తుంది? దేవుని చూస్తే ఇంకా మతి వస్తలే, ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి. హాయ్, ప్రేమ్చంద్. ఐఎమ్ ఫ్రమ్ వెమ్లవాడ నుంచి వచ్చిన. సో టీజర్ అయితే సూపర్, వేరే లెవెల్ ఉంది. సో గూస్ బంప్స్ వచ్చేసినాయి. సో అలాగే నేను బన్యాన్ చూడడం కూడా ఫస్ట్ టైం, ఇప్పుడే 2 టైమ్స్ చూసేసిన. సో దేవుని చూసినట్టు ఉంది, సింపుల్ చెప్పాలంటే. సో అలాగే హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. జై బన్నీ అన్న. జై బన్నీ అన్న. హాయ్, హలో, ఆసమ్, గుడ్ ఫ్యాన్. హాయ్ అండి, నా పేరు బండి మొగలేష్. నేను బన్నీ అన్నకి చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయాను. నేను ఆర్య మూవీ అప్పటి నుంచి బన్నీ అన్న కలవాలని ట్రై చేస్తున్నా, కానీ 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను ఫోటో దిగాలన్నది అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఫ్యాను. కలవాలని ట్రై చేస్తున్నాను, కలవలేకపోతున్నాము. బన్నీ అన్న అంటే చాలా ప్రేమ. ఇప్పుడు వీడియో చూసి గిట్ట కలిస్తే మంచిగా ఒక ఫోటో కావాలని జీవితంలో ఒక కోరిక ఇదంటే లైఫ్లో. ఈ వీడియో చూసాను, అన్న ఫోటో ఇస్తే అదృష్టం అనుకోలేదు. పొద్దున మార్నింగ్ 5 గంటలకు వచ్చి వెయిట్ చేసిన, దొరుకుతుందేమో అని. 2 టైమ్స్ కనిపించింది ఇప్పటిదాకా. టీజర్ అయితే వేరే లెవెల్, అసలు మైండ్ పోతుంది. అసలు నిజంగా అట్లా వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ రేంజ్ లో ఉంటుందని, వేరే లెవెల్ మస్తు ఇచ్చింది. అసలు హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. మా ఫ్యాన్స్ తరఫు నుంచి అందరి నుంచి ఫోటోషూట్ పెట్టండి నా ప్లీజ్. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ప్లీజ్ అన్న. జై బన్నీ అన్న, తగ్గేదేలే. ఎన్నున్న కడప कुर्जन कुर्बा कुंजम कुंजम पो। मैं पुष्पा 2 में एक्टिंग किया, उड़ीसा एक्टर हूँ। मैं आज तक 100 पिक्चर उड़ीसा में किया, लेकिन पहली बार आज अन्ना के फैन के साथ बैठ के अन्ना को देख रहा हूँ, मेरे को अच्छा लग रहा है। थैंक यू। हैप्पी बर्थडे अल्लू अर्जुन सर। कर्नाटक से आए, कर्नाटक से। సో ఇది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి. చాలా జనాలు అయితే ఉన్నారు. ఒక పక్క ఇక్కడ ట్రాఫిక్ కూడా మనకి అసలు అక్కడ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. చాలా మంది జనాభా అయితే వచ్చారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చూసుకుంటే కనుక చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయితే విచ్చలవిడిగా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. అసలు అంటే ఆల్రెడీ ఇప్పటికైతే 2 టైమ్స్ బయటకు వచ్చి దర్శనం ఇచ్చారంట. మరి అసలు దేవుడిని చూసినట్టే అనిపిస్తుంది అంటున్నారు. టీజర్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇక్కడ ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. ఇక్కడ మనకి ట్రాఫిక్ ఇదైపోవడం వల్ల మొత్తం మీ పిల్లలకు హైదరాబాద్ షాబాద్లో వస్తున్నది, మొత్తం చూసినాకే వస్తున్నది. వీరికి ಎಲ್ಲರೂ ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ పిల్లలు ఆ పిల్లలు మొత్తం ఈ పిల్లలు వస్తుంది. దేనికి చూడు ఎంత
ఫ్యాన్స్ ఉన్నాయి, డాడీలో ఫ్యాన్స్ బాగా ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక డాడీలో వీడియోలో ఉన్నాయి సర్లా మొత్తం అది బంజారాస్ రోడ్లో ఒక ఫంక్షన్ అయిపోయింది, ఆడ డాడీ వస్తుంది, ఆడ యూట్యూబ్ లో వస్తుంది, మొత్తం ఈ కూడా వస్తుంది ఫ్యాన్స్ చూసినాకి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కుక్కడపల్లి నుంచి వచ్చాం. చూసారా teaser? చూడలేదు, ఇప్పుడే వచ్చినాం మేము. చూడలేదు అంటున్నాం, చూడాలంటున్నాం. ఇక్కడ రండి. కనిపించారా? ఇప్పటికి బయటకు వచ్చారా? కనిపించారా? వచ్చారు మేడం, 2 సార్లు వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కుక్కడపల్లి నుంచి వచ్చాం. మరి విష్ చేయరా? చేస్తాం మేడం. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. ఎలా ఉంది పుష్ప టీజర్ చూసారట? చూసే మేడం, బాగుంది మేడం. ఆగస్ట్ లో రాబోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? లుక్స్ వైజ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది మేడం, చాలా అంటే చాలా బాగుంది. సరే, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాం. పుష్ప 2 టీజర్ చూసారా? ఎట్లా ఉంది? బాగుందా? మరి విష్ చేయరా? చేసినాం. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. అసలు ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ఎందుకంటే ఈసారి చాలా మంది రావడం జరిగింది కాబట్టి. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే అప్పుడు కూడా వచ్చారు, కాకపోతే మనం అప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము, కొంత జనాభా అయితే తగ్గారు. ఇప్పుడైతే అసలు చూస్తున్నారు కదా మీరు, దాదాపు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది, ఫ్యాన్స్ అంతా కూడా నిండిపోయారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అయితే, అంటే అల్లు అర్జున్ గారికి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అసలు వరల్డ్ వైజ్ కానీ అర్థమవుతుంది. సో బర్త్డే రోజు ఆయనని చూస్తే చాలు, కేవలం హాయ్ చెప్తే చాలు, ఒక్క ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి కూడా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వస్తున్నారు కదా, ఇది అసలు కన్నుల పండగగా అనిపిస్తుంది. అందుకే మనకు అక్కడ చూసుకుంటే కూడా మీరు అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడంతా కూడా ఒక టీమే ఉంది మనకి సెక్యూరిటీగా. అంటే అంత అసలు అంటే దీంట్లో అంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం, మళ్ళీ ఏదన్నా అని చెప్పేసి కూడా పోలీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు ఒక పక్క చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికైతే ఒక 2-3 టైమ్స్ కూడా హాయ్ చెప్పడానికి బయటకు వచ్చారంట, మరీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంత ఎర్రటి ఎండలో కూడా అసలు బన్నీ గారి కోసము వెయిట్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. ఎండలో అసలు వాటర్ లేక ఏం లేక కూడా ఇక్కడ బయట నిల్చొని ఆయన కోసం అసలు ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అల్లు అర్జున్కి. మరి ఒక్కసారి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తుకారాం గేట్ నుంచి వచ్చాం, సికింద్రాబాద్. అవునా? చూసారా మరి బన్నీని? చూసాం. ఏమన్నారు? హాయ్ చెప్పారా? నేను హ్యాపీ బర్త్డే అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఫ్యాన్ అని టాటూ వేయించుకున్నా. ఎప్పుడు ఎంచుకున్నారు? 15 days అయినాయి వేసుకున్నా, ఆ బర్త్డే గురించే వేసుకున్నా. బర్త్డే ఉందని వేసుకున్నారా? అవును. పన్నీర్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఫ్యాన్ ఫాలోయింగ్ అవట్లేదు. చూసారా పుష్ప 2 టీజర్ చూసారా? చూసాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా డేంజర్, మొత్తం బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. బర్త్డే బ్లాస్ట్, మొత్తం బర్త్డే బ్లాస్ట్, మొత్తం బర్త్డే బ్లాస్ట్ అంతా టాలీవుడ్ కింగ్. రెండు హ్యాండ్ విజువల్ తీసుకోండి. అసలు ఐకాన్ స్టార్ అని ఎంచుకున్నారు, ఇక్కడ అల్లు అర్జున్ అని ఎంచుకున్నారు. అసలు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అసలు. వామ్మో 15 days అవుతుందండి ఎంచుకొని బర్త్డేకి. ఇక్కడ అంతా కూడా అయ్యో ట్రాఫిక్ అయితే వామ్మో విపరీతంగా ఉంది. అసలు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఇటు వెళ్ళడానికి లేదు, అక్కడి రావడానికి లేదు, బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇంతమంది ఫ్యాన్స్ అసలు ఎవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు. అంత అసలు ఇక్కడ నుంచి దాదాపు ఒక్కడి రోడ్డు వరకు కూడా బ్లాక్ అయిపోయింది, రోడ్స్ అంతా కూడా. అంతమంది ఫ్యాన్స్ వచ్చారు, ఒక పైన పూల బొకేలతో వస్తున్నారు, కార్లలో వస్తున్నారు. ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు. అల్లు అర్జున్ బయటకు రావడానికి కూడా ఈ ఫ్యాన్స్ అసలు ఎవరిని మీట్ అవ్వాలో ఎవరిని మీట్ అవ్వక అర్థం కాక సప్పుడుగా ఇంట్లో కూర్చున్నారు. ఒక 2 times అయితే వచ్చి హాయ్ చెప్పారంట. ఒక ఫోటో కోసం అయితే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఫోటో ఇస్తే చాలా, ఫోటో కోసం. కానీ ఇంతమంది ఫోటో అంటే ఆలోచించాల్సిన విషయమే. బాన్సర్లు మొత్తం బాన్సర్లు తిడుతురు, ఒక ఫోటో ఇస్తే మంచి ఉంటుంది బన్నీ అన్న. ఫోటో గురించే మేము అంత 5 years నుంచి తిరుగుతున్నాం, ఫోటో తిడతలేదు. ఫోటో గురించే. నల్గొండ నుంచి మార్నింగ్ 4కి వచ్చాము. చూసాను, 2 times చూసాను అల్లు అర్జున్ సార్. జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళాడు, కాకపోతే ఫొటోస్ అదే అంటే ఇక అభిమానం అండి, ఏం చెప్పలేము. అంటే అదొక ఇన్స్పిరేషన్ అండ్ మూవీస్ చూసి ఐ మీన్ పరుగు, ఆర్య, దేశముద్రు. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దేశముద్రు. 2027లో వచ్చింది.
అప్పటి నుంచి వెళ్ళి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అల్లు అర్జున్ సార్. పుష్ప చూసారా? చూశాను. తగ్గేదే లేదు. ఇప్పుడు పుష్ప 2 టీజర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. అవును, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంది. విజువల్స్ మాత్రం బాగున్నాయి. గంగమ్మ జాతర మాత్రం ఈసారి దగ్గర వెళ్ళిపోతుంది. బ్లాక్ బస్టర్ అసలు. మరి విషయారా? సార్ విష్ విష్ చేయలేదు ఇంకా. చేయండి మరి ఇప్పుడు. సరే, విష్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాను. ఆ డ్రీమ్ ఎప్పుడు తీరుతుందో చూస్తాను. ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు అల్లు అర్జున్ గారికి? మేము ఆర్ఏ మూవీ నుంచి ఫ్యాన్ అండి. ఆర్ఏ మూవీ నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు ఇంతకు ముందు? లేదు, ఆల్రెడీ నేను సెట్స్లో మూవీలో కూడా చూసాను. ఆల్రెడీ నేను చూసాను. అవునండి. ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత ఇష్టం? అంటే స్టైల్ అయినా ఏదైనా ఆల్రౌండర్ కదా, అందుకని చాలా ఇష్టం నాకు. అల్లు అర్జున్ డాన్స్ అన్నీ ఆల్ ఎస్. ఎట్లా ఉంది పుష్ప మూవీ చూసారా? పుష్ప మూవీ అంటే ఇప్పుడే టీజర్ చూసాం కదా, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. గూస్బంప్స్ వచ్చాయి. గూస్ బంప్స్. ఓన్లీ విజువల్స్ ఉన్నాయి కదా, మనకి డైలాగ్స్ ఏం ఇవ్వలేరు. అది జస్ట్ ఓన్లీ ఆ ఎంట్రీ అయినా పర్లేదు, అంత గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నది. ఏం నచ్చింది ఫస్ట్ వచ్చిన మూవీలో? ఫస్ట్ వచ్చిన మూవీలో స్టైల్, యాటిట్యూడ్. దీంట్లో కూడా ఒక సినిమాలో కూడా తగ్గేదే లేదు. లేదు అంతేలే, ఆయన క్రేజ్కి పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. అసలు చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా? హైదరాబాద్. హైదరాబాద్. ఏ సినిమా అంటే బాగా ఇష్టం మీకు? మాకు పుష్ప అన్ని ఇష్టమే, దాంట్లో కొంచెం చాలా ఇష్టపడేది పుష్ప. ఇప్పుడు తగ్గేదే లేదంటారు. అవును, అంతే. మరి విష్ చేయరా? ఒకసారి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎస్. కనిపించారా మరి? కనిపించారు. దర్శనం అయిందా? దర్శనం అయింది. ఎన్నిసార్లు అయింది దర్శనం? 2 times అయింది. 2 times అయింది. కేరళ కేరళ నుంచి వచ్చారా? చూసారా? కనిపించారా? షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు. అల్లు అర్జున్ బిగ్ ఫ్యానా? ఎస్. ఏ మూవీ అంటే బాగా ఇష్టం మీకు? తెలుగు నహీ. సరే విష్ చేయండి అట్లీస్ట్. బిగ్ ఫ్యాన్. మళ్ళీ ఇంకోసారి కలవాలని ఆశగా ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి ఆల్రెడీ కలిసాను పుష్ప సెట్లో, పక్కనే ఉండి మాట్లాడాను. చాలా బాగా మాట్లాడాను. ఫోటో దిగారా? ఫోటో దిగంతా దిగలేదు, కాకపోతే సెట్స్లో మాత్రం పక్కన ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి నుంచి వచ్చామండి. రాజమండ్రి నుంచి. అవునండి. ఎందుకు అల్లు అర్జున్ సార్ అంటే అంత ఇష్టం? అల్లు అర్జున్ అంటే డైహార్డ్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అండి. చిన్నప్పటి నుంచి. రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం. నైట్ వచ్చారు? నైట్ వచ్చామండి. నైట్ 2 సార్లు వచ్చాడు బయటకన్నా. నైట్ 2 సార్లు వచ్చాడు. జై బన్నీ, చూడండి స్లోగా జై జై బన్నీ, జై జై బన్నీ, డైహార్డ్ ఫ్యాన్స్ అల్లు రావాలి, రాజు, జై జై బన్నీ, జై జై బన్నీ, జై జై బన్నీ, పుష్పరాజు, 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 జై జై బన్నీ, జై జై బన్నీ, జై జై బన్నీ. మాకండి దేశముదురు సరైనడు. ఇంకా జై జై బన్నీ. పుష్ప చూసారా? పుష్ప టీజర్ వచ్చింది. చూసామండి, కొత్త బాగుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. హాయ్, పవన్ కౌశిక్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది లోకల్ హైదరాబాద్ పటాన్చెరు. ఓకే. చూసారా? దర్శనం అయిందా? దర్శనం ఆల్రెడీ నైట్ నుంచి 3-4 సార్లు అయిపోయింది. అయ్యింది, మాకు టెన్షన్ లేదు, కానీ జస్ట్ సెకండ్ మిస్ అయిపోయింది. అది ఒకటే బాధ ఉంది, కానీ ఫ్యూచర్లో అన్నతోని ఫోటో దిగే ఆశ ఒకటి ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, కానీ ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా ఎప్పుడు నేను చచ్చిపోయేదా కానీ అన్న ఫ్యానే. జై బండి, జై బండి, జై బండి, రాజులక రాజు, పుష్పరాజు, రాజులక రాజు, పుష్పరాజు, జై బండి. అన్న నీ కోసం హార్ట్ఫుల్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ అన్న. గాంధీ తాత కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. ओडिशा उड़ीसा నుంచి. उड़ीसा से जगन्नाथपुरी से हम सब पैदल यात्रा करके आए हैं और सबका बर्थडे, साहब का बर्थडे के विश करने के लिए। आप విషయం. हाँ विश हिम और हैप्पी बर्थडे अल्लू अर्जुन जी। और 2000 किलोमीटर पैदल। మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాంపల్లి. విషయారా మరి? చూడలేదు ఇంకా. విష్ చేయండి అంటున్నారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ అల్లు అర్జున్. బన్యాన్ ఆల్రెడీ ఒకసారి వచ్చి పోయిండు. నైట్ వచ్చినాం మేము ఆల్రెడీ. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి వచ్చినాం. నైట్ వచ్చినాం, చూసినాం, చాలాసేపు వెయిట్ చేసినాం. ఆఖరి చూసే ఇంటికి పోయినాము. మళ్ళీ పొద్దున్న 6 o'clock వచ్చాము ఇక్కడికి. అన్న బర్త్డే కదా, విష్ చేద్దామని చెప్పి. ఇందాక షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండు. 2 సార్లు వచ్చి కనిపించింది కాబట్టి ఇంకా హ్యాపీ. హ్యాపీయా? హ్యాపీ. ఫ్యాన్ బన్నీ సార్. నేను ఆర్య.
ఆర్య నుంచి ఎందుకంటే అంత అభిమానం ఎందుకు అనిపిస్తుంది అదే ఎందుకంత పిచ్చి అంటే అది చెప్పలేక చెప్పలేనంత పిచ్చి. పుష్ప టీజర్ చూసారా చూసాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా కిరాక్ ఉంది. అల్లు అర్జున్ సినిమాల నుంచి కొన్ని సినిమాలు తీసుకుంటే ఏదంత బాగా డిఫరెంట్ గా అనిపించిన సినిమా? నాకైతే చాలా అంతా మంచిగా ఉంటుంది నాకు. చూసారా మరి? చూసింది. అల్లు అర్జున్ కనిపిస్తారా? హాయ్ చెప్పారా? హాయ్ చెప్పు. విష్ చేయండి మరి. విష్ చేయండి, చెప్పండి. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న, విష్ హ్యాపీ బర్త్డే, థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న. హాయ్ హలో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోపాల నుంచి. ఎప్పుడు వచ్చారు మీరు? మేము పొద్దున్న వచ్చినాం. కనిపించారా దర్శనం? కనిపించింది, అన్నయ్య కనిపించింది. ఎట్లా అనిపిస్తుంది? ఇది టీజర్ చూసారా పుష్ప? చూసాం. గూస్ బంప్స్ లేచినాయి అంటున్నా. ఎందుకని మళ్ళీ అల్లు అర్జున్ గారు అంత ఇష్టం? ఎందుకంత ప్రాణం ఇష్టం కాదు, ప్రాణం. ప్రాణం ఎందుకు? రీజన్ ఈ రీజన్ అంటే ఎందుకు? రీజన్ ఉండవు కదండి. ఆయన సినిమాలు ఇష్టం, డాన్స్ ఎందుకు అన్న అంటేనే ఇష్టం. సినిమా అంటే ఏంది? ఒక్క సినిమాతో కాదు, అన్ని సినిమాలు ఇష్టం. ఏ సినిమా బాగా నచ్చింది మిమ్మల్ని? బాగా ఆకట్టుకున్న సినిమా? అన్ని సినిమాలు. పుష్ప ఎలా ఉంది? పుష్ప థియేటర్లో పండుకున్నామండి. మినిమం అభిషేకం చెప్తానన్నా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. సినిమాలు తీయాలన్నా నువ్వు. ఓకే అండి, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ నుంచి వచ్చిన అవునా? కనిపించారా మరి దర్శనం? 2 సార్లు చూసిన. ఇవాళ అన్నం తినకుండా చాలు, ఇవాళ కడుపు నిండిపోయింది. ఎందుకని అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి అది ఏదో తెలియదు కానీ చాలా ఇష్టం. పుష్ప చూసినావా? పుష్ప 1 చూసిన. బర్త్డే సందర్భంగా పుష్ప 2 చూసినాం. ఎలా ఉంది? భూబంప్స్ వస్తాయి, మస్తుంది, బాగుందా? చాలా బాగుంది. అన్నకి ఏంటంటే అందరి లెక్క బర్త్డే విషయం చెప్పడం రాదు కానీ అన్న